సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. ఎన్నెన్నో జరుగుతున్నాయి వింతలు విడ్డూరాలు. రాబోయే పండగ చాలా పెద్ద పండగ. ఆ పండగకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు గాలిపటాలు ఎగరేసుకుందామా, ఎప్పుడు బెల్లాలు తిందామా, ఎప్పుడు పప్పు బెల్లాలు తిందామా అని. మరి ఎవరు తింటారో చూడాలి మరి. అర్థమైందమ్మా? అర్థమవుతుంది సార్. ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. అర్థమైంది. పండగ అంటున్నారు కదా, రాబోయే పెద్ద అవునమ్మా, పండగ. పండగ అది పెద్ద పండగ. మీకు పండగ కాదు, నాకు పండగ కాదు, కానీ మీకు ఎండగే నాకు దండగే. ఈ ప్రాస బాగానే ఉంటుంది అదే. నేను మాట్లాడే దాంట్లో. దీని అర్థం ఏంటంటే, మీకు ఎండగే అని అంటే మీరు పనిచేస్తున్నారు వార్తా సంస్థలో. Yeah. మరి ఎక్కడేం జరుగుతుందంటే మీరు ఉరకాలిగా. అవును, ఆ ఎండ కాదు, అర్థమైంది. ఏమైనా కానీ వర్షం కాదు, చలి కాదు, కాబట్టి మీకు ఎండగే, ఎండగే. నాకు దండగే అని అంటే మీకు అవసరమే లేదు. నాకు అవసరం లేని పని. కానీ నేను కూడా ఓటు హక్కు అదే అడగబోతున్నా సార్. వినియోగించుకుంటా వేస్తారా ఓటు? పక్కాగా. అవునా? ఎన్నిసార్లు వేసారు ఇప్పటి వరకు? తెలంగాణలోనే ఉంది నాకు. ఎన్నిసార్లు ఓటు వేసారు హక్కు. ఇప్పటి వరకు ఓటు? ఇక్కడ ఉన్నంత కాలం అట్లా కాదు, ప్రతి ఎలక్షన్ కి వేసారా లేకపోతే ఒక 4 times 5 times? ఎలక్షన్స్ కి వేస్తారు. నా ఓటు హక్కును మాత్రం నేను ఖచ్చితంగా వినియోగించుకుంటాను. సూపర్. అసలు ఎర్లీ అవర్స్ లో వెళ్ళి ఫస్ట్ ఓటు నాదే అన్నట్టుగా వేస్తారు. ఓహో. అదే అల్వాల్లోనే ఉంది మ్మ్హ్మ్. నా ఓటు హక్కు. ఎక్కడున్న ఎలక్షన్ టైం ఎక్కడున్నా వచ్చేస్తారా? వస్తానమ్మా. దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు. బాధ్యత అన్నమాట అది. ఒక పౌరుడిగా బాధ్యత. యా యా. అది కాదు అని అనుకుంటే ఏ అప్లికేషన్ మీదైనా నేషనాలిటీ గురించి అడిగితే ఇండియన్ అని రాయడం తప్పు. ఎందుకు? అదేనమ్మా, ఓటు హక్కు మనం వినియోగించుకోము. ఆహా, వినియోగించుకోనప్పుడు సంగత. కరెక్ట్ చెప్పారు మీరు. వినియోగించుకున్నప్పుడు నేషనాలిటీ అనేది అడుగుతాడు. అవును. అడిగితే జాతీయత అనేది Yes, దాంట్లో yes. అర్థమైతే నేను ఇండియన్ అని ఎలా చెప్పుకుంటాను? అవును. నేను ఓటు ఓటు హక్కుని హక్కే వినియోగించినప్పుడు ఈ యొక్క అర్థం తెలిస్తే దేశ విదేశాల్లో ఉండేటువంటి ఏ ఒక్కరైనా ఎవరైనా వాళ్ళ నియోజకవర్గాలకి వెళ్ళి ఓటు వేయాల్సిన బాధ్యత ఉందన్నది నా తాలూకు అభిప్రాయం. ఇక్కడ డబ్బు 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 అంటారు. డబ్బు డబ్బు అని ఎంత డబ్బు కోసం పరుగులు తీసినా మిగిలేదు ఏముందమ్మా? వచ్చేప్పుడు ఏం తెచ్చాము, పోయేప్పుడు ఏం తీసుకుపోతాం. అయ్యో ప్రతి ఒక్కటి కూడా అయ్యో డబ్బుతో ముడిపడింది, దీంతో ముడిపడింది, దాంతో ముడిపడింది అని చెప్పి ఆ డబ్బు కోసం నానాగడ్డి తిన్నా తప్పే. ఐ మీన్ టు సే దట్ పండగలు వస్తున్నాయి అన్నాను కదా, ఆ పండగల్లో ఒక క్వార్టరో హాఫ్ ఇస్తే వాడికి మాత్రమే ఓటు. అదే డబ్బు ఒక కట్ట ఇచ్చాడు అనుకోండి, అది ఏదైనా కావచ్చు, ఎంతో కొంత కట్ట మంచి దస్తా ఇచ్చాడు అనుకోండి, అది చాలు అనుకుంటే అలాంటి వాళ్ళు ఓటు వేసిన ఒకటే, వేయకున్నా ఒకటే. ఎందుకనంటే కరప్షన్ అన్నది ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. అంతకుమించి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ఎంతైనా కావచ్చు, ఆ డబ్బుని తీసుకుని ఓటు వేయటం వల్ల కరప్షన్ ఎవడైతే చేయడానికి ముందుకు ఎగబాకుతాడో వాడు మాత్రమే డబ్బును పంచుతాడబ్బా. ఆ పంచే డబ్బును తీసుకుంటూ ఓటు వేయాలనుకునేవాడు ఆ వచ్చినటువంటి డబ్బు ఎంత అని లెక్క చూసుకుంటే 365 రోజులకి రోజుకి ఎంత పడుతుందో లెక్క కట్టుకోమనండి. కరెక్టే కదా. ఉదాహరణకి ఎంతో కొంత ఉంటుందమ్మా అమౌంట్, రోజుకి ఎంత అన్నది ఒక లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు భిక్షపోడైనా సరే సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ ఉంటాడు, వాడికి అదే జీవితము అదే ఆదాయము. సరే, మనం వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అలాగా ఈ ఓట్ల పండగ వచ్చినప్పుడు, అదే ఎన్నికల పండగ వచ్చినప్పుడు మరి దండుకునే వాళ్ళు ఉంటారు, వండుకునే వాళ్ళు ఉంటారు. వండుకునే వాళ్ళు అంటే ఇవాళ రోజు డబ్బు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి రేపటి నుంచి వండుకునేవాళ్ళు. ఈరోజు దండుకునే వాళ్ళు అడుక్కుంటూ తింటున్నారు. ఆ రోజు ఒక్క పూట బిర్యానీ, మరి మరుసటి రోజు నుంచి ఏమవుతుంది అన్నది క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తే ఓటు అమ్మకము ఎంత తప్పో అర్థమవుతుంది, ఓటు కొనుగోలు ఎంత తప్పో అర్థమవుతుంది. కాబట్టి ఓట్ల పండగ వస్తుంది, పండగని పండగగా చేసుకోండి, ఎవరు దండగ చేసుకోకండి. మన అందరి చేతిలో ఉండేటువంటి ఆయుధం ఇదే, మంచి వాళ్ళని నిలుపుకోవడానికి, చెడ్డ వాళ్ళని తీసేయడానికి. దీనికేం మర్డర్లు చేయబడలే, మానభంగాలు చేయబడలే. మనకు నచ్చని వాడు, ప్రజలకు పని చేయని వాడు, ప్రజలకు పనికిరాని వాడు, ప్రజలకు సేవ చేయని వాడు ఎవడైతే ఉంటాడో వాడిని గుర్తించండి.
ఎలక్షన్లో నిలబడాలి అని అంటే డిపాజిట్లు ఏం దక్కుతాయా లేదా అనే విధంగా భయపెట్టండి. సరైన రీతిలో సరైన నాయకుడిని ఎన్నుకోండి. ఎన్నెన్నో జరుగుతున్నాయి వింతలు విడ్డూరాలు. రాబోయే పండగ చాలా పెద్ద పండగ. ఆ పండగకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు గాలిపటాలు ఎగరేసుకుందామా, ఎప్పుడు బెల్లాలు తిందామా, ఎప్పుడు పప్పు బెల్లాలు తిందామా అని. మరి ఎవరు తింటారో చూడాలి మరి. అర్థమైందమ్మా? అర్థమవుతుంది సార్. ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. అర్థమైంది. పండగ అంటున్నారు కదా, రాబోయే పెద్ద అవునమ్మా, పండుగ. పండగ అది పెద్ద పండగ. మీకు పండగ కాదు, నాకు పండగ కాదు, కానీ మీకు ఎండగే నాకు దండగే. ఇది ప్రాస బాగానే ఉంటుంది అదే. నేను మాట్లాడే దాంట్లో. దీని అర్థం ఏంటంటే మీకు ఎండగే అని అంటే మీరు పనిచేస్తున్నారు వార్తా సంస్థలో. Yeah. మరి ఎక్కడేం జరుగుతుందంటే మీరు ఉరకాలిగా. అవును, ఆ ఎండ కాదు, అర్థమైంది. ఏమైనా కానీ వర్షం కాదు, చలి కాదు, కాబట్టి మీకు ఎండగే, ఎండగే. నాకు దండగే అని అంటే మీకు అవసరమే లేదు. నాకు అవసరం లేని పని. కానీ నేను కూడా ఓటు అదే హక్కుని అడగబోతున్నా సార్. వినియోగించుకుంటా వేస్తారా ఓటు? పక్కాగా. అవునా? ఎన్నిసార్లు వేసారు ఇప్పటి వరకు? తెలంగాణలోనే ఉంది నాకు ఎన్నిసార్లు ఓటు వేసారు హక్కు. ఇప్పటి వరకు ఓటు? ఇక్కడ ఉన్నంత కాలం అట్లా కాదు, ప్రతి ఎలక్షన్ కి వేసారా లేకపోతే ఒక 4 times 5 times? కి వేస్తారు. నా ఓటు హక్కును మాత్రం నేను ఖచ్చితంగా వినియోగించుకుంటాను. సూపర్. అసలు ఎర్లీ అవర్స్ లో వెళ్ళి ఫస్ట్ ఓ. ఓటు నాదే అన్నట్టుగా వేస్తారు. ఓహో. అదే అల్వాల్లోనే ఉంది మ్హూ. నా ఓటు హక్కు. ఎక్కడున్నా ఎలక్షన్ టైం ఎక్కడున్నా వచ్చేస్తారా? వస్తానమ్మా. దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు. బాధ్యత అన్నమాట అది. ఒక పౌరుడిగా బాధ్యత. యా యా. అది కాదు అని అనుకుంటే ఏ అప్లికేషన్ మీదైనా నేషనాలిటీ గురించి అడిగితే ఇండియన్ అని రాయడం తప్పు. ఎందుకు? అదేనమ్మా, ఓటు హక్కు మనం వినియోగించుకోము. ఆహా, వినియోగించుకోనప్పుడు సంగత. ఆ, కరెక్ట్ చెప్పారు మీరు. వినియోగించుకున్నప్పుడు నేషనాలిటీ అనేది అడుగుతాడు. అవును. అడిగితే జాతీయత అనేది Yes, దాని yes, తరకు yes. అర్థమైతే నేను ఇండియన్ అని ఎలా చెప్పుకుంటాను? అవును. నేను ఓటు ఓటు హక్కుని హక్కే వినియోగించినప్పుడు ఈ యొక్క అర్థం తెలిస్తే దేశ విదేశాల్లో ఉండేటువంటి ఏ ఒక్కరైనా ఎవరైనా వాళ్ళ నియోజకవర్గాలకి వెళ్ళి ఓటు వేయాల్సిన బాధ్యత ఉందన్నది నా తలకు అభిప్రాయం. ఇక్కడ డబ్బు 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 అంటారు. డబ్బు డబ్బు అని ఎంత డబ్బు కోసం పరుగులు తీసినా మిగిలేదు ఏముందమ్మా. వచ్చేప్పుడు ఏం తెచ్చాము, పోయేప్పుడు ఏం తీసుకుపోతాం. అయ్యో ప్రతి ఒక్కటి కూడా అయ్యో డబ్బుతో ముడిపడింది, దీంతో ముడిపడింది, దాంతో ముడిపడింది అని చెప్పి ఆ డబ్బు కోసం నానాగడ్డి తిన్నా తప్పే. ఐ మీన్ టు సే దట్ పండగలు వస్తున్నాయి అన్నాను కదా, ఆ పండగల్లో ఒక క్వార్టరో హాఫ్ ఇస్తే వాడికి మాత్రమే ఓటు. అదే డబ్బు ఒక కట్ట ఇచ్చాడు అనుకోండి, అది ఏదైనా కావచ్చు, ఎంతో కొంత కట్ట మంచి దస్తా ఇచ్చాడు అనుకోండి, అది చాలు అనుకుంటే అలాంటి వాళ్ళు ఓటు వేసిన ఒకటే, వేయకున్నా ఒకటే. ఎందుకనంటే కరప్షన్ అన్నది ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. అంతకుమించి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ఎంతైనా కావచ్చు, ఆ డబ్బుని తీసుకుని ఓటు వేయటం వల్ల కరప్షన్ ఎవడైతే చేయడానికి ముందుకు ఎగబాకుతాడో వాడు మాత్రమే డబ్బును పంచుతాడమ్మా. ఆ పంచే డబ్బును తీసుకుంటూ ఓటు వేయాలనుకునేవాడు ఆ వచ్చినటువంటి డబ్బు ఎంత అని లెక్క చూసుకుంటే 365 రోజులకి రోజుకి ఎంత పడుతుందో లెక్క కట్టుకోమనండి. కరెక్టే కదా. ఉదాహరణకి ఎంతో కొంత ఉంటుందమ్మా అమౌంట్, రోజుకి ఎంత అన్నది ఒక లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు భిక్షపోడైనా సరే సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ ఉంటాడు, వాడికి అదే జీవితము అదే ఆదాయము. సరే, మనం వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అలాగా ఈ ఓట్ల పండగ వచ్చినప్పుడు, అదే ఎన్నికల పండగ వచ్చినప్పుడు మరి దండుకునే వాళ్ళు ఉంటారు, వండుకునే వాళ్ళు ఉంటారు. వండుకునే వాళ్ళు అంటే ఇవాళ రోజు డబ్బు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి రేపటి నుంచి వండుకునేవాళ్ళు. ఈరోజు దండుకునే వాళ్ళు అడుక్కుంటూ తింటున్నారు. ఆ రోజు ఒక్క పూట బిర్యానీ, మరి మరుసటి రోజు నుంచి ఏమవుతుంది అన్నది క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తే ఓటు అమ్మకము ఎంత తప్పో అర్థమవుతుంది, ఓటు కొనుగోలు ఎంత తప్పో అర్థమవుతుంది. కాబట్టి ఓట్ల పండగ వస్తుంది, పండగని పండగగా చేసుకోండి, ఎవరు దండగా చేసుకోకండి. మన అందరి చేతిలో ఉండేటువంటి ఆయుధం ఇదే, మంచి వాళ్ళని నిలుపుకోవడానికి, చెడ్డవాళ్ళని తీసేయడానికి. దీనికేం మర్డర్లు చేయపనిలే, మానభంగాలు చేయపనిలే. మనకు నచ్చని వాడు, ప్రజలకు పని చేయని వాడు, ప్రజలకు పనికిరాని వాడు, ప్రజలకు సేవ చేయనివాడు ఎవడైతే ఉంటాడో వాడిని గుర్తించండి. ఎలక్షన్లో నిలబడాలి అని అంటే డిపాజిట్లు ఏం దక్కుతాయా లేదా
అనే విధంగా భయపెట్టండి. సరైన రీతిలో సరైన నాయకుడిని ఎన్నుకోండి. సూపర్ సార్, థ్యాంక్ యూ. హర హర్ మహాదేవ్.